హే విన్నర్స్, మీరుండే ఇల్లుని ప్రతిరోజు క్లీన్గా ఉంచుకుంటారా? ప్రతిరోజు మీ శరీరాన్ని క్లీన్గా ఉంచుకుంటారా? ఫ్రెండ్స్, మనం ఇల్లుని ప్రతిరోజు క్లీన్గా ఉంచుకుంటాం. ఎందుకంటే ఇల్లు క్లీన్గా ఉన్నప్పుడే మనం ఆ ఇంట్లో హ్యాపీగా ఉండగలుగుతాం, హెల్దీగా ఉండగలుగుతాం. సేమ్ థింగ్ మన బాడీని కూడా మనం క్లీన్ చేస్తుంటాం త్రూ బాతింగ్. స్నానం చేయడం ద్వారా మన శరీరాన్ని కూడా మనం క్లీన్ చేస్తుంటాం. ఎందుకంటే మన శరీరం కూడా హెల్దీగా ఉండాలంటే మనకు కావాల్సింది ఏంటి? క్లీనింగ్. ద సేమ్ థింగ్ గోస్ విత్ అవర్ సోల్ ఆల్సో. మన సోల్ కూడా, మన శరీరమే కాకుండా మన సోల్ కూడా తనకు కావాల్సింది ఏంటి? క్లీనింగ్. మరి ఆ క్లీనింగ్ చేస్తున్నారా? చాలామంది అడుగుతారు, సార్ ఆ క్లీనింగ్ ఎలా చేయాలి? ఆ క్లీనింగ్ ఎలా చేయొచ్చు అంటే త్రూ హోపోనోపోనో ద్వారా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు హోపోనోపోనో గురించి విన్నట్టయితే హోపోనోపోనో ఈజ్ అమేజింగ్ టెక్నిక్. నేను నా కమ్యూనిటీలో అమేజింగ్ రిజల్ట్ చూస్తున్నాను. స్కిన్ డిసీజ్ నుంచి బయటకు రావడము, ప్లస్ క్యాన్సర్ ఇలాంటి డిసీజ్ నుంచి కూడా బయటకు రావడం అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే బికాస్ దే ఆర్ క్లీనింగ్ ద మెమరీస్. ఆ మెమరీస్ని క్లీన్ చేసుకున్నప్పుడే హోపోనోపోనో ద్వారా ఎలాంటి రిజల్ట్ అయినా వస్తుంది. ఫ్రెండ్స్, కోచ్ నరేంద్ర కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ గుడ్ న్యూస్. ఎందుకంటే మనం నెక్స్ట్ మంత్లో హోపోనోపోనో ఆఫ్లైన్ వర్క్షాప్ చేయబోతున్నాము. సో దిస్ ఇస్ 1 day కంప్లీట్ క్లీనింగ్ ఫ్రమ్ మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 8 PM. సో యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ హీలింగ్ టెక్నిక్స్. మిమ్మల్ని మీరు ఎలా హీల్ చేసుకోవాలి, మీ ఫ్యామిలీని ఎలా హీల్ చేసుకోవాలి, అండ్ మీలో ఉన్న ఆ మెమరీస్ని, నెగిటివ్ మెమరీస్ని ఏవైతే బ్లాకేజెస్ క్రియేట్ చేశాయో మనీ పరంగా, రిలేషన్షిప్లో, హెల్త్ పరంగా, ఎలాంటి బ్లాకేజ్ అయినా సరే ఆ బ్లాకేజ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా హీల్ చేసుకోవాలి అని బ్యూటిఫుల్ వర్క్షాప్ని డిజైన్ చేశాను. సో కమ్ అండ్ అటెండ్ ఫర్ ద వర్క్షాప్. సో హోపోనోపోనో ఆఫ్లైన్ వర్క్షాప్ వెరీ సూన్ కమింగ్. సో ప్లీజ్ ఈ కింద ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి, మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి, అవర్ టీమ్ విల్ కాంటాక్ట్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హోపోనోపోనో ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే బికాస్ వీఆర్ క్యారింగ్ సో మెనీ మెమరీస్. ఆ మెమరీస్ అన్నీ కూడా మన డిఎన్ఏ, మన సోల్ లెవెల్లో ఉన్నాయి. సార్, ఎంతమంది డిఎన్ఏ నా బాడీలో ఉంది అంటే లెట్ మీ టెల్ యూ ఆ సింపుల్ క్యాల్కులేషన్స్. ఫ్రెండ్స్, మనకు డిఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన పేరెంట్స్ నుంచి వచ్చింది. అమ్మ, నాన్న, మన మదర్, ఫాదర్ నుంచి వచ్చింది, రైట్? వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ నుంచి, కరెక్ట్? సో మనం అనొచ్చు గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, అమ్మమ్మ, తాతయ్య, లేదా నానమ్మ, తాతయ్య. సో అంటే మదర్, ఫాదర్ కంటే ముందు వాళ్ళ డిఎన్ఏ మనకు వచ్చింది. వాళ్ళ డిఎన్ఏ వాళ్ళకు, మదర్, ఫాదర్కి వాళ్ళ మదర్, ఫాదర్ నుంచి డిఎన్ఏ వచ్చింది. ఇలా ఒక 20 జనరేషన్ వెనక్కి వెళ్తే, 20 జనరేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్, 20 జనరేషన్ ఈజీగా మనం చూడొచ్చు, కరెక్ట్? సో 20 జనరేషన్స్ మనం వెనక్కి వెళ్తే మన ఎగ్జిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి కారణం ఎంతమంది అంటే 1048,576. ప్లీజ్ ఈ నంబర్ టైప్ చేయండి కమెంట్ సెక్షన్లో. 1048,576 అంటే 10,48,576 పీపుల్. వీళ్ళందరి డిఎన్ఏ కూడా మన డిఎన్ఏలో ఉంది. అంటే వీళ్ళందరి మెమరీస్ మన డిఎన్ఏ క్యారీ చేస్తుంది. సో 10,48,576 వీళ్ళందరూ కలిస్తేనే మీరు ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. అంటే మన ఎగ్జిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి కారణం ఎంతమంది అని అంటే ఓన్లీ జస్ట్ 20 జనరేషన్స్. ఇంకా జనరేషన్ ముందుకెళ్తే వి గెట్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, కరెక్ట్? సో వాళ్ళందరి డిఎన్ఏ మన మెమరీలో ఉంది. అప్పుడప్పుడు మీకు యాంగర్, కోపం వస్తుంటుంది, లేదా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, లేదా సాడ్ థాట్స్ వస్తున్నాయి, లేదా ఇర్రిలెవెంట్ థాట్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మెమరీస్లో ఉన్నాయి. సో ఒక ప్రాపర్టీ యాన్సెస్టర్ నుంచి వస్తే, గ్రాండ్ ఫాదర్ నుంచి, గ్రాండ్ మదర్ నుంచి ప్రాపర్టీ వస్తే దానిపైన మీకు హక్కు ఉంటుందా? ఎస్, ఉంటుంది, ఆఫ్ కోర్స్ ఉంటుంది. ద సేమ్ వే వాళ్ళ మెమరీస్ కూడా మీ డిఎన్ఏలో క్యారీ అవుతున్నాయి. మీ యాన్సెస్టర్స్ యొక్క మెమరీస్ అన్నీ కూడా మీకు క్యారీ అవుతున్నాయి. సో సమ్ టైమ్స్ యూ సీ సమ్ ప్రాబ్లమ్, మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదా సమ్ రిలేషన్షిప్ ప్రాబ్లం. ఇదంతా ఎందుకు వస్తుందంటే బికాస్ కొన్ని జనరేషన్స్ కొద్దీ ఇదే ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ మీ యాన్సెస్టర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు మీరు అట్లీస్ట్ ఈ ప్రాబ్లమ్ని క్లీన్ చేసుకుంటారని. బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోపోనోపోనో. ఈ 4 స్టేట్మెంట్స్ కాదండి, ఈ 4 స్టేట్మెంట్ కంటే కూడా చాలా డెప్త్గా ఉంటుంది ఈ కాన్సెప్ట్. ఈ ఫిలాసఫీని అర్థం చేసుకోండి. నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్. ఏది కూడా యాక్సిడెంటల్గా జరగట్లేదు. అది మీ లైఫ్లో జరుగుతుందంటే దెర్ ఈస్ అ స్పెసిఫిక్ రీజన్ ఫర్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. ఎస్, ఇప్పుడు మీరు చూస్తున్నారు బిజినెస్లో ఏదైనా ఛాలెంజెస్ ఉండొచ్చు, లేదా మనీ పరంగా ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఏది యాక్సిడెంటల్గా అవ్వట్లేదు. ఆ చీటర్ మీ లైఫ్లోకి రావడం, లేదా ఒక పర్సన్ మిమ్మల్ని ఇరిటేట్ చేయడము, లేదా ఏదైతే మీ లైఫ్లో జరుగుతుందో ఏది కూడా యాక్సిడెంటల్గా జరగట్లేదు. దెర్ ఇస్ అ కాజ్ అండ్ దెర్ ఇస్ అ ఎఫెక్ట్. సో కాజ్ అనేది మీ సబ్ కాన్షియస్ మెమరీలో ఉంది, ఎఫెక్ట్ మీరు దాన్ని బయట చూస్తున్నారు.
సో హోపనోపోనో ఏం చేస్తుంది, ఆ రూట్ కాజ్ పైన వర్క్ చేస్తుంది. సో మీరు తెలిసి తెలియకుండానే ఈ మెమరీస్ అన్నీ క్యారీ చేసుకుంటూ వచ్చారు. నౌ ఇట్ ఈస్ యువర్ చాయిస్ టు క్లీన్. ఎందుకంటే యూ చూస్ దిస్ రిలేషన్షిప్. మనం ఈ భూమి మీదకి వచ్చే ముందు ఒక సోల్ కాంట్రాక్ట్ అనేది జరుగుతుంది. సో మనం ఏం చేస్తామంటే మన సోల్ ఏదైతే ఉందో ఆ సోల్ చాయిస్ అనేది తీసుకుంటుంది. ఎస్, నేను ఇక్కడ ఈ టైం పీరియడ్లో ఇక్కడికి వస్తాను, హీఈస్ మై ఫాదర్, షీఈస్ మై మదర్, నేను ఇలాంటి ఫ్యామిలీలో వస్తాను, నేను ఇలాంటి క్వాలిటీస్ నేర్చుకోవాలి, ఫర్గివ్నెస్ నేర్చుకోవాలి, యాక్సెప్టెన్స్ నేర్చుకోవాలి, గ్రాటిట్యూడ్ నేర్చుకోవాలి, పర్పస్ఫుల్గా జీవించాలి. సో ఐ వాంట్ దిస్ కండిషన్స్ అని మీరు చూస్ చేసుకున్నారు. యూ హ్యావ్ చూజన్ ఆల్ యువర్ కండిషన్స్, యూ హ్యావ్ చూజన్ దిస్ లైఫ్, యూ హ్యావ్ చూజన్ దిస్ రిలేషన్షిప్ బిఫోర్ టేకింగ్ బర్త్. అంటే బర్త్ కంటే ముందే మీరు ఇవన్నీ డిసైడ్ చేసుకున్నారు. ఈ టఫ్ రిలేషన్స్ నాకు కావాలి, ఇలాంటి స్పిరిచువల్ వాల్యూస్ నేను నేర్చుకుంటాను. సో మన సోల్ ఈ స్పిరిచువల్ వాల్యూస్ నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చింది. సో దట్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వి బికమ్ కంప్లీట్. సో ఫ్రెండ్స్, మన సోల్ ఏదైతే ఉందో సోల్ ప్లానింగ్ ప్రకారంగానే ఇదంతా జరుగుతుంది. బట్ ఇవన్నీ మనకు గుర్తుండవు. ఎందుకంటే ఇవన్నీ గుర్తుంటే ఎలా ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలుసు. మీరు ఈ స్కూల్లో చదువుతారు, మీకు 10th స్టాండర్డ్లో ఇన్ని మార్క్స్ వస్తాయి, మీకు 12th స్టాండర్డ్లో ఈ కాలేజ్లో చదువుతారు, ఇలాంటి అమ్మాయితో పెళ్ళి అవుతుంది, ఇలాంటి లైఫ్ మీరు జీవిస్తారని తెలిస్తే ఎలా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్? ఒక మూవీ స్టోరీ ఆల్రెడీ తెలిస్తే, ఒక మూవీ ఆల్రెడీ చూస్తే సెకండ్ టైం మూవీ చూసినప్పుడు ఆ క్యూరియాసిటీ ఉండదు. ది సేమ్ థింగ్ గోస్ విత్ లైఫ్. ఈరోజు ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు, రేపు ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు. ఆ క్యూరియాసిటీ ఉంటుందా? నో వే, ఆ క్యూరియాసిటీ మిస్ అవుతుంది. సో లైఫ్ అంటేనే ఆ సర్టెంటీ, అన్సర్టెంటీని మనం చూస్తున్నాం. సో ఇక్కడ సోల్ జర్నీలో ఎవ్రీ వన్ ఈస్ కమింగ్ యాజ్ పర్ ద ప్లాన్. ఆ డిఫికల్ట్ బాస్ ఎందుకు వస్తున్నాడు, ఈ డిఫికల్ట్ రిలేషన్షిప్ నా లైఫ్లోకి ఎందుకు వస్తుంది, ఈ డిఫికల్ట్ మనీ ప్రాబ్లం నాకే ఎందుకు ఉంది అనేది కూడా ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సోల్ కాంట్రాక్ట్. ఇదంతా మనకు గుర్తుండదు బికాస్ ఆఫ్ అమ్నీషియా. సో మదర్ హోమ్లో ఉన్నప్పుడే ఇదంతా అమ్నీషియా ద్వారా వీ జస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. బట్ రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, ఒకటి మాత్రం కంపల్సరీ, ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చామంటే మనం క్లీన్ చేసుకోవడానికి వచ్చాం, మనల్ని మనం హీల్ చేసుకోవడానికి వచ్చాం. బికాస్ దిస్ ఇస్ ద ఓన్లీ వే, ఈజియెస్ట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. అంటే ఏ డైమెన్షన్లో కూడా ఈ క్లీనింగ్ అనేది జరగదు. ఈ డైమెన్షన్లో క్లీనింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సోల్ యొక్క ఇవల్యూషన్ జరగాలంటే అది భూమి మీద మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది ఫిలాసఫీలాగా అనిపిస్తుంది, బట్ హోపనోపోనో అంతా కూడా ఇట్ ఈస్ ద స్పిరిచువాలిటీ ప్రోగ్రామ్. దీంట్లో మనం స్పిరిచువల్గా మనతో మనం కనెక్ట్ అవుతున్నాం. సో మనం ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్లో చూసే ఫిజికల్ ప్రాబ్లం, రైట్, మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లం అవ్వచ్చు, రిలేషన్షిప్లో ఇష్యూ అవ్వచ్చు, మనీ పరంగా ఇష్యూ అవ్వచ్చు, లేదా హెల్త్ పరంగా ఇష్యూ అవ్వచ్చు, ఏదైనా సరే ఫిజికల్ లెవెల్లో మీకు ప్రాబ్లం కనబడుతుందంటే దాని రూట్ కాజ్ ఎక్కడుంది? మెంటల్ లెవెల్, ఇమోషనల్ లెవెల్ అండ్ స్పిరిచువల్ లెవెల్లో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుండా ఇక్కడ మనం కంప్లైనింగ్ చేయడం వల్ల, బ్లేమ్ చేయడం వల్ల, క్రిటిసిజం చేయడం వల్ల ఏమీ రాదు మై డియర్ ఫ్రెండ్స్. సో ఐ వాంట్ యూ టు ఆల్ డూ దిస్ ప్రేయర్, వన్ సింపుల్ ప్రేయర్. ఎస్, మీ గుండెని టచ్ చేస్తూ ఐ వాంట్ యూ టు సే దిస్. నా లైఫ్లో ఈ ప్రాబ్లమ్ని నేను చూస్తున్నాను, నా లైఫ్లో నేను ఈ మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్ని చూస్తున్నానంటే దీనికి నేను పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను, దీనికి నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ, దీన్ని ఎలా క్రియేట్ చేశాను, ఇది ఎలా క్రియేట్ అయిందో నాకు తెలియదు. ఇప్పుడు నేను ఈ మనీ ప్రాబ్లమ్ని చూస్తున్నానంటే దీనికి నేను పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ ఫర్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ మనీ. మనీ గురించి సరైన రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, ఐఎమ్ సారీ ఫర్ దట్. మనీ గురించి ఎప్పుడూ సరిగ్గా ఆలోచించలేదు, ఐఎమ్ సారీ ఫర్ దట్. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ నాట్ హ్యాండ్లింగ్ మనీ. మనీని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మీ. నాలో పేరుకుపోయిన ఏ ఆలోచన అయినా సరే, ఎలాంటి ఫీలింగ్ అయినా సరే, దానికి ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ద అక్యుములేటెడ్ మెమరీస్ విచ్ ఆర్ దేర్ ఇన్ మీ విచ్ ఇస్ కాజింగ్ దిస్ మనీ ప్రాబ్లమ్. ఈ మనీ ప్రాబ్లమ్ని కాజ్ చేస్తున్న ఇవన్నిటికీ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఫ్రెండ్స్, ఈ ప్రేయర్ ఇంకా డెప్త్గా ఎప్పుడైతే మనం చేస్తామో మన సబ్కాన్షియస్ మైండ్కి మనం కనెక్ట్ అవుతున్నాం. వన్స్ సబ్కాన్షియస్ మైండ్ ఓపెన్ అయిందంటే, వన్స్ సబ్కాన్షియస్ మైండ్ క్లీన్ అయిందంటే, ఇక్కడంతా క్లీనింగ్ అంతా ఎక్కడ నుంచి జరుగుతుంది? డివినిటీ నుంచి జరుగుతుంది. ఎస్, సో ఆ డివినిటీతో కనెక్ట్ అవ్వడం, మనని మనం క్లీన్ చేసుకోవడం. సో ఈ హోపనోపోనో జర్నీ అనేది మనని మనం కంప్లీట్గా చూడడానికి ఒక జర్నీ అండి. మన సోల్ ఇవాల్వ్ అవ్వడానికి ఒక జర్నీ. మనం ఈ ఫిజికల్ డైమెన్షన్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ. సో మన లైఫ్లోకి వస్తున్న ఏ ఛాలెంజ్ అయినా సరే ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు హీల్. సో మరి మీరు హీల్ అవుతున్నారా? మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారా? మీ మైండ్ని మీరు హీల్ చేసుకుంటున్నారా? మీ సోల్ని మీరు హీల్ చేసుకుంటున్నారా? మై డియర్ ఫ్రెండ్స్, సోల్ లెవెల్లో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. సోల్ లెవెల్లో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఏదైతే జరుగుతుంది, ఏదైతే జరగబోతుంది, ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. ఎందుకంటే సోల్ తన జర్నీని
తన యొక్క డైరెక్షన్ని చూస్ చేసుకుంటుంది. సో నవ్ ఇట్ ఈస్ యువర్ టర్న్. ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి సో దట్ వి గెట్ యువర్ డేటా and you will get chance to participate in Ho'oponopono workshop in the month of April. Thank you so much. See you in the workshop.